గయ ఆ ప్రాచీన భూమిలో ఒక నదీతీరం వెంట ఓ గంభీరమైన ఎవరికీ చెప్పుకోలేని దుఃఖం నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఇసుక పొరల కింద ఒక పవిత్ర నది రహస్యంగా విలపిస్తుంది. ఒక శాశ్వత శాపభారాన్ని మోస్తూ కాలం కూడా మరిచిపోయిన ఒక కథను తనలో దాచుకుని అలా ప్రవహిస్తూనే ఉంది. ఆ కథ అరణ్యవాసపు కఠినమైన రోజుల్లో మొదలవుతుంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు తమ తండ్రి దశరథ మహారాజు ఆత్మశాంతి కోసం ఆ పితృణం తీర్చుకోవడానికి పిండ ప్రదానం అనే మహత్తర కార్యం కోసం గయకు చేరుకున్నారు. వారి పాదాలు ఆ పవిత్ర భూమిని తాకాయి. పిండ ప్రధానానికి కావలసిన సామగ్రిని తేవడానికి రాముడు, లక్ష్మణుడు వీలిన సమయంలో ఆ పవిత్రమైన ముహూర్తం నెమ్మదిగా జారిపోతోంది. ఆ శుభగడియలు అస్తమిస్తున్న నక్షత్రంలా క్షణక్షణం మాయమవుతున్నాయి. కాలం ఇసుకలా చేజారిపోతుంది. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక అలజడి. దశరథ మహారాజు ఆత్మస్వరూపం అక్కడ ప్రత్యక్షమైంది. ఆయన కంఠంలో తన ఆత్మ విముక్తి కోసం ఒక ఆర్తనాదం, ఒక తండ్రి ప్రేమతో కూడిన అభ్యర్థన. అమ్మా, బిడ్డా, సమయం మించిపోతోంది, కర్మకాండలు జరిపించు, లేకపోతే నా ఆత్మకు శాంతి లభించదు. ఆ మాటల్లో ఒక తండ్రి ఆవేదన అంతరిక్షమంతా ప్రతిధ్వనించింది. ఆ నిస్సహాయ స్థితిలో సీతమ్మ కళ్లల్లో అపారమైన భక్తి పొంగి పొరలింది. ఆమె ఆ ఫల్గునీ నది ఇసుకను చేతిలోకి తీసుకొని పవిత్రమైన పిండాలను తయారుచేసింది. అది కేవలం ఇసుక కాదు, అది ఆమె స్వచ్ఛమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో రూపుదిద్దుకున్న నైవేద్యం. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ ఇసుక పిండాలు ఏ యజ్ఞఫలం కన్నా గొప్పవి. తాను ఒంటరిగా చేసిన ఈ మహత్కార్యానికి రుజువు అవసరమని సీతమ్మకు తెలుసు. రాముడికి జరిగినది నిరూపించడానికి ఆమె తన చుట్టూ ఉన్న ఆ ప్రకృతి స్వరూపాలను, ఆ నిశ్శబ్ద సాక్షులను తన పక్షాన నిలబడమని వేడుకుంది. ఆమె పిలుపునకు 5 మహాశక్తులు సాక్షులుగా నిలిచాయి. ఆ పవిత్ర ఫల్గునీ నది, సకల దేవతా స్వరూపమైన గోమాత, పవిత్రతకు ప్రతీకైన తులసీ మొక్క, వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు, మరియు యుగయుగాలుగా నిలబడిన ఆ ఆకాశమంతటి అక్షయవటం. ఇంతలో శ్రీరాముడు తిరిగి వచ్చాడు. ఆయన ముఖంలో ప్రశాంతత, కాని కళ్లలో ఒక ప్రశ్న. అవసరమైన సామాగ్రి లేకుండా, తాను లేకుండా పిండ ప్రదానం ఎలా పూర్తయిందని గంభీరంగా ప్రశ్నించాడు. సత్యమేమిటో చెప్పమని కోరాడు. ఆ ప్రదేశమంతా భారమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. సీత పూర్తి విశ్వాసంతో తన సాక్షుల వైపు తిరిగింది. కాని వారిలో శ్రీరాముడి దివ్య తేజస్సును చూసి భయం కమ్ముకుంది. ఒకవైపు సీత స్వచ్ఛమైన భక్తి, మరోవైపు ఆ సాక్షుల హృదయాలలో మొలకెత్తిన భయంకరమైన మోసం. ఆ రెండింటి మధ్య సంఘర్షణ మొదలైంది. సీత ఫల్గునీ నదిని అడిగింది. కాని ఆ పవిత్ర నది భయంతో తలవంచి, లేదు, ఇక్కడ ఏమీ జరగలేదు అని అసత్యం పలికింది. అది మొదటి ద్రోహం, సత్యానికి తలవంపులు. తర్వాత గోమాత వంతు వచ్చింది. కాని అది కూడా నిజం చెప్పడానికి నిరాకరించింది. సీత హృదయంలో ఆశ్చర్యం, భయం కలగలిసిన ఒక పెను తుఫాను మొదలైంది. విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇక పవిత్రతకు చిహ్నమైన తులసి మొక్క, అది కూడా అసత్యం పలికింది. ఆ 3వ ద్రోహం సీతమ్మ మనసును ముక్కలు చేసింది. స్వచ్ఛతకే మచ్చ అంటినట్లయింది. చివరిగా ధర్మానికి ప్రతిరూపంగా నిలవాల్సిన బ్రాహ్మణుడు, అతడు కూడా భయంతో, అత్యాశతో అసత్యం పలికాడు. ఆ ద్రోహంతో విశ్వాసం పూర్తిగా ముక్కలైంది. ధర్మం తలదించుకుంది. ఆ క్షణంలో సీత దుఃఖం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఆమె సౌమ్య రూపం రౌద్ర రూపం దాల్చింది. ఆమె కళ్లల్లో దైవికమైన, ధర్మబద్ధమైన ఆగ్రహం ప్రజ్వలించింది. భూమి కంపించింది. నా భక్తి నిజమైతే, నా పతివ్రతా ధర్మం సత్యమైతే, నా మాటలే విధిగా మారుగాక అని గర్జించింది. ఆమె గొంతులో సాక్షాత్తు ఆదిపరాశక్తి పలికినట్లుంది. ఆమె మొదటి శాపం ఫల్గునీ నదికి తగిలింది. ద్రోహి, అసత్యానికి తోడు నిల్చావు కాబట్టి నీ ప్రవాహం భూమిపై కనిపించకుండా పోవుగాక, నీ నీరు ఇసుక కింద అంతులేని కన్నీరుగా ఎప్పటికీ ప్రవహించుగాక. 2వ శాపం గోమాతకు, నీవు దేవతాస్వరూపానివి, కాని అసత్యం పలికావు, కావున నీ వెనుక భాగం పవిత్రంగా పూజించబడుతుంది, కాని నీ ముఖం అపవిత్రమైన ఆహారాన్ని వెతుక్కుంటుంది. 3వ శాపం తులసి మొక్కకు, పవిత్రురాలివైన నీవు అపవిత్రమైన అసత్యం పలికావు,
కావున ఈ ద్రోహపూరితమైన గయా మట్టిలో నీవు మళ్లీ మొలవకుండా ఉండుగాక. చివరి శాపం బ్రాహ్మణులకు. ధర్మాన్ని రక్షించాల్సిన మీరే అధర్మానికి పాల్పడ్డారు. కావున మీరు ఎప్పటికీ ఆకలితోనే ఉంటారు. ఎంత సంపద ఉన్నా మీ ఆత్మకు తృప్తి లభించదు. మీ జ్ఞానం మీ ఆకలిని తీర్చదు. అందరూ అసత్యం చెప్పారు. అంతా అంధకారంలో మునిగిపోయింది. కాని ఒక్కరు మిగిలి ఉన్నాడు. యుగాలుగా సత్యాన్ని చూస్తున్న ఆ మహావృక్షం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అందరి చూపులు దానివైపే. అప్పుడు ఆ అక్షయవటం నుండి ఒక గంభీరమైన, పురాతనమైన మరియు నిశ్చలమైన స్వరం వినిపించింది. ఆ స్వరం గాలిలో ప్రతిధ్వనించింది. నేను సాక్షిని. పిండప్రదానం జరిగింది. ఆ తల్లి భక్తి స్వచ్ఛమైనది. ఇదే సత్యం. సత్యం గెలిచింది. సీతమ్మ మనసు శాంతించింది. ఆమె రౌద్ర రూపం మాయమై కరుణామయిగా మారింది. ఆమె ఆగ్రహం అనుగ్రహంగా మారింది. సత్యానికి నిలబడిన ఆ మహావృక్షాన్ని ఆమె ప్రేమతో ఆశీర్వదించింది. సత్యానికి నిలబడిన ఓ వృక్షమా, నీవు అక్షయవటంగా చిరంజీవిగా వర్ధిల్లు. ఈ భూమి ఉన్నంతకాలం నీవుంటావు. గయలో చేసే ప్రతి పిండ ప్రదానం నీ నీడలో ముగిస్తేనే సంపూర్ణమవుతుంది. నీవు సత్యానికి శాశ్వత ప్రతీకగా నిలుస్తావు అని వరమిచ్చింది. ఆ విధంగా ఒక భక్తురాలి అచంచలమైన విశ్వాసం, ఒక దేవత ఆగ్రహం మరియు ఒక వృక్షం యొక్క సత్యనిరతితో గయా పవిత్ర భూమిగా మారింది. ఇక్కడ భక్తితో మోక్షం గెలుస్తుంది. సత్యం శాశ్వతంగా నిలుస్తుంది. ద్రోహం, భక్తి మరియు ధర్మం యొక్క ఆ గాథ నేటికి అక్కడి గాలిలో, ఆ ఫల్గుని నది ఇసుక కింద, ఆ అక్షయవటం నీడలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.